ఆమె పేరు వింటేనే వైసీపీకి హడల్. ఇక ఆమె వాయిస్ వింటే వణికిపోవాల్సిందే. జనసేన శివంగిగా ముద్రపడ్డ ఆ మహిళా నాయకురాలు పార్టీ కోసం నమ్మిన బంటులా పనిచేస్తోంది. టికెట్ ఆశించకుండా పవన్ కళ్యాణ్ వంటి నిస్వార్థ నాయకులకు అండగా ఉంటూ రాష్ట్రంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మరి కూటమి ప్రభుత్వం వస్తే ఆ నాయకురాలకి కీలక నామినేటెడ్ పదవి ఖాయమా? ఇంతకు ఎవరా లేడీ టైగర్? ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేసిన ఎన్డీఏ కూటమికే ప్రజా తీర్పు ఉంది. వార్ వన్ సైడ్ అయింది. జనసేన కీర్తన ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ సుపరిచితం. పార్టీ కోసం నిత్యం పోరాడుతూ ఎలాంటి పదవి ఆశించకుండా కూటమి గెలుపు కోసం కృషి చేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని మీరు నమ్ముకొని దొంగ ఓట్లేయడానికి వస్తే మీ జీవితాలు నాశనం అవుతాయి. ఐఏఎస్ ఆఫీసర్లకే తప్పలేదు, వీళ్ళ వల్ల ఇబ్బందులు వైసీపీ వల్ల. మీరెంత ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై 5 ఏళ్ల పాటు పోరాటం చేశారు కీర్తన. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను జనసేన పార్టీ నుంచి. మీకు గనక ధైర్యం ఉంటే ఈ స్కామ్ మీరు చేయలేదని ప్రూవ్ చేయడానికి నాతో డిబేట్ కి రెడీనా? పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతలు చేసిన ప్రతి విమర్శలకు ధీటుగా బదులిచ్చారు. పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితం కోసం వాడతారా, ప్రజా సమస్యల కోసం వాడతారా? పార్టీ గొంతుకగా నిలిచి కీర్తన రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మాస్ లీడర్గా పార్టీలో గుర్తింపు తెచ్చుకున్న కీర్తన రాయలసీమలో పార్టీ బలోపేతం కోసం తన వంతు కృషి చేశారు. జనసేనలో వాగ్దాటి కలిగిన మహిళా నాయకుల్లో కీర్తన ముందు వరుసలో ఉంటారు. ఈసారి కీర్తనకు జనసేన నుంచి మహిళా కోటాలో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వస్తుందని అందరూ భావించారు. అయితే పొత్తులుండడం, కొన్ని అనూహ్య పరిణామాల దృష్ట్యా ఆమెకు టికెట్ దక్కలేదు. అయితేనేమి ఎప్పుడు ఎలాంటి పదవి ఆశించని కీర్తన తనకు టికెట్ రాలేదన్న చిన్నపాటి అసంతృప్తి కూడా చూపకుండా కూటమి గెలుపు కోసం కృషి చేశారు. ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఆర్ఎన్ శ్రీనివాస్ గారు ప్రమాణ స్వీకారం రోజు మనం మాట్లాడుకుందాం. గెలుపు తర్వాత కూడా ఇదే ప్రెస్ మీట్ పెట్టి మేము డిక్లేర్ చేస్తాం. జై జనసేన, జై హింద్. కీర్తన లాంటి నిస్వార్థ పరులకు ప్రాధాన్యత కలిగిన నామినేటెడ్ పదవి కట్టబెడితే అందరికీ మేలు జరుగుతుందని, అధికార దుర్వినియోగం జరగదని జన సైనికులు చెబుతున్నారు. నమ్మిన బంటుల్లా పార్టీ కోసం పనిచేస్తున్న వారికి పార్టీలో పెద్దపీట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న మాట సర్వత్రా వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ కూడా పార్టీని నమ్ముకున్న నేతలకు పొత్తులో భాగంగా టికెట్ త్యాగం చేసిన వారికి నామినేటెడ్ పదవుల్లో పెద్దపీట వేయబోతున్నట్టు తెలుస్తోంది. అయితే కీర్తన ఎలాంటి పదవులను ఆశించని నాయకురాలే. అయినప్పటికీ కీర్తన లాంటి నిబద్ధతతో పనిచేసే వారిని కీలక పదవుల్లో నామినేట్ చేస్తే నమ్మిన బంటుల్లా పనిచేస్తారని, అధికార దుర్వినియోగం జరగదని జన సైనికుల నుంచి వినిపిస్తున్న మాట. మరి కూటమి ప్రభుత్వం వస్తే కీర్తన పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో తేలాల్సి ఉంది.